ఇప్పుడైతే వింటున్నాం అసలు డాక్టర్ గారు అసలు శివప్రసాద్ గారు ఎంత బాగా హోమియోపతి ఇంపార్టెన్స్ అనేది మనం డాక్టర్ గారు వింటే విన్నాం. కానీ కొన్ని డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. ఇంకా చాలా మందికి కూడా ఉంటాయి. మన చూసే వ్యూవర్స్ కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి. మీ డౌట్స్, మా డౌట్స్ అన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు ఇప్పుడు అట్ ప్రెజెంట్ సీజనల్ చూసాం. సీజనల్ చాలా చేంజ్ ఉంది. ఎవరికైనా సరే ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డెంగ్యూ, టైఫాయిడ్ ఫస్ట్ ఫీవర్ తోని. అలాంటి దాంట్లోకి ఇప్పుడు మీ దాంట్లో ఎలా చేయొచ్చు? ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? గుడ్ క్వశ్చన్. మీరు యాక్చువల్గా డెంగ్యూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో డెంగ్యూ అనేది ఒక మాట అటు సోషల్ మీడియాలోను ఇటు టీవీ ఛానల్లోను చాలా మటుకు కూడా జనాలకి అంటే చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవి. ఎందుకంటే దిస్ ఇస్ ద సీజనల్ ఎరా అన్నట్లు అయిపోయినారు. దిస్ ఇస్ ద సీజన్. కాబట్టి ఇప్పుడున్న డెంగ్యూ యాక్చువల్గా డెంగ్యూ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. డెంగ్యూ అనగానే ప్లేట్లెట్స్ తగ్గుతాయని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ అనమాట. ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా వస్తున్నది. సో అది పుట్టిన తర్వాత ఒక 4-5 days తర్వాత కొంతమందికి తన యొక్క ఇమ్యూనిటీ పవర్ బట్టి తన యొక్క లక్షణాలు అనేది బయటకు వచ్చేస్తాయి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే కొంతమందికి లక్షణాలు కూడా బయటకు రావు. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే డెంగ్యూ వాళ్ళకి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి WBC కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఇంకోటి ప్లేట్లెట్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్య చాలా మందికి పేపర్లో మీరు చూస్తున్నాం, మేము చూస్తున్నాం. ప్లేట్లెట్స్ కావాలని చెప్పేసి తక్కువ చూపించి ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాస్తవానికి ఏంటంటే ప్లేట్లెట్స్ అనేవి 1 lakh నార్మల్ రేంజ్ యొక్క ప్లేట్లెట్స్ యొక్క సంఖ్య 1,50,000 to 4,50,000. డెంగ్యూ అటాక్ అయిన తర్వాత ప్లేట్లెట్స్ అనేవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. అది ఎప్పటి వరకు మనము భయం లేకుండా కన్సిడర్ చేసుకోవచ్చు అని అంటే అప్ టు 40 వరకు ఏం కాదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది కేసుల్లో ఆ యొక్క 40,000 అయినప్పటికీ కూడా కొంతమందికి రక్తం అనేది హెమరేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఇంటర్వెన్ కావాలి, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం. 20,000 వరకు కూడా కొన్ని కేసులలో ఏం కాదు. అంటిల్ అన్లెస్ హెమరేజ్ స్టార్ట్స్, అంటే హెమరేజ్ అంటే రక్తం స్రావము రావడం. అది ఎట్లా కనిపిస్తుంది మనకంటే మనము మోషన్ లో బ్లాక్ కలర్ రావడం, స్టూల్ ఒకటి, ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడం ఒకటి, నోట్లో నుంచి బ్లీడింగ్ రావడం ఒకటి, యూరిన్ లో నుంచి బ్లీడింగ్ రావడం, అది గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత చూస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి అప్పుడు ప్లేట్లెట్ చూసుకొని ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవాలి. లేకపోతే భయభ్రాంతులు గురి చేయాల్సిన అవసరం ఉండదు. హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకు డెంగ్యూ ప్రివెంటివ్ కూడా చేయడానికి మన దగ్గర హోమియోపతికి ఆస్కారం ఉంది. యుపటోరియం ఫర్ఫోలియేటం అని మెడిసిన్ 30 లో ఇస్తాం మనం. దాని ద్వారా ఏమైతుంది అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ తను డెంగ్యూ వైరస్ నుంచి ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా తన యొక్క సివియారిటీ అనేది తగ్గుతుంది. వ్యాధి యొక్క సివియారిటీ తీవ్రత తగ్గుతుంది. తీవ్రత తగ్గడం వల్ల ఈ యొక్క పేషెంట్ అనేది డెంగ్యూ యొక్క కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. కాంప్లికేషన్స్ అంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటుంది. ఆ డెంగ్యూ షాక్ కూడా అది లాస్ట్ స్టేజ్ అనమాట. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది ఆ స్టేజ్ కి అంతవరకు రాకుండా ఉపయోగపడుతుంది. ఇంకోటి ప్లేట్లెట్స్ అన్నారు. ప్లేట్లెట్స్ కూడా మన దగ్గర కారికా పపాయ మదర్ టింక్చర్ కానీ, ఎక్స్రే 30 మెడిసిన్ కానీ, క్రోడలోసారిడస్ 30 కానీ ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నా క్లినిక్ లో చాలా కేసెస్ కూడా నేను ప్లేట్లెట్స్ పెంచినాం. వితౌట్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ తో కాకుండా కేవలం హోమియోపతి మెడిసిన్ ద్వారా కూడా తప్పనిసరిగా ప్లేట్లెట్స్ అనేది పెంచడం, డెంగ్యూని తగ్గించడం. ఇదనమాట. టైఫాయిడ్ విషయానికి వచ్చేసరికి టైఫాయిడ్ ఫీవర్ లో కూడా సేమ్. అంటే టైఫాయిడ్ డెంగ్యూకి ఒక డిఫరెన్స్ ఏముంటదంటే డెంగ్యూలో దాదాపు మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, హెడ్ ఏక్ తీవ్రతరంగా ఉంటుంది, టెంపరేచర్ కూడా 103, 104 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బాగా మజిల్ పెయిన్స్ బాగా ఉంటాయి డెంగ్యూలో. సేమ్ టైం కూడా టైఫాయిడ్ లో కూడా ఉంటాయి, కానీ మజిల్ పెయిన్స్ చాలా తక్కువగా ఉంటాయి కంపారిటివ్ టు ద డెంగ్యూ. సో కాబట్టి టైఫాయిడ్ కూడా ఈజీగా మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది హోమియోలో. మనకు ఒక 4-5 మెడిసిన్స్ ఉంటే స్పెసిఫిక్ గా, అంటే హోమియోపతిలో ఏ స్పెసిఫిక్ ఉండే కానీ నియర్ స్పెసిఫిక్ మెడిసిన్స్ అనమాట. కొన్ని బ్రయోనియా అట్లాంటివి, రస్టాక్స్ ఏవి ఇండికేట్ అయితే అవి వేస్తే వెంటనే 2 to 3 days లో మనకు ఫీవర్ కూడా తగ్గుతూ ఉంటుంది. పేషెంట్ కూడా మనకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫీవర్ తర్వాత వచ్చిన బాడీ వీక్నెస్ చాలా మందిలో ఉంటుంది. ఆ బాడీ వీక్నెస్ కూడా హోమియోపతి ద్వారా బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఎటువంటి సందేహం లేకుండా బాడీ కూడా మంచిగా రికవర్ అవుతూ ఉంటుంది. ఇంకోటి మీరు ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా తప్పనిసరి మేము మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చాలా మందికి కూడా మేము కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ కూడా మేము చాలా ఆంధ్ర తెలంగాణ మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చాలా సర్వీసెస్ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మేము అట్లా డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఇద్దామని ఆలోచన ఉంది. ఆల్రెడీ మేము ఇస్తూ ఉన్నాము. కొంచెం ఇంకా ఎక్స్టెన్సివ్ గా మేము వర్క్ చేస్తాం దానిపై. అంటే ఇప్పుడు మీరు మీ దాంట్లో చెప్పినారు హోమియోపతి మీ దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు డెంగ్యూ క్యూర్ చేస్తున్నాము, తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా రావచ్చా పుట్టిన వాళ్ళ నుంచి అన్నట్టు అట్లా చూసుకుంటారా, ట్రీట్మెంట్ ఇస్తారా? చూస్తాం మేము. అంటే ఇప్పుడు మాకు ప్రతి వైద్య విధానానికి ఒక స్కోప్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది.
అది చూసుకుంటాం మేము. ఇప్పుడు నిజంగానే కొన్ని కేసెస్ అలోపతి ఇంటర్వెన్షన్ కావాలంటే తప్పనిసరిగా హోమియోపతిక్ ఫిజిషియన్ కూడా అలోపతికి పంపిస్తాం మేము. ఓకే. వీఆర్ నాట్ అగైన్స్ ద అలోపతి. ఏదైతే కేసు నిజంగా అలోపతి ఇంటర్వెన్షన్ కావాలనుకుంటే తప్పనిసరి మేమే రిఫర్ టు ద అలోపతిక్ ఫిజిషియన్ హైయర్ సెంటర్ అని రాసి పెడతాం. అన్ని కూడా మొత్తం హోమియోపతిలో చేస్తామని చెప్పి మేము గుడ్డిగా చెప్పాం మేము. ఏదైతే ఇప్పుడు మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు, కొన్ని కేసెస్ కూడా చూస్తాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year 2 years అట్లున్నారు అనుకో, కొంతమంది చూస్తాం. అది నిజంగా ఇంటర్వెన్షన్ మనం హెల్ప్ అవుతుంది అనుకుంటే చేస్తాం మేము. లేదనుకుంటే అలోపతిక్ డాక్టర్ దగ్గర పంపించేస్తాం. మాక్సిమం సెటరేట్ అవడానికి చూస్తాం. మాక్సిమం అయితే సెటరేట్ అవుతుంది. ఏం కాదా చిన్న పిల్లలకి? ఏం కాదు, నో సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతి అంటే పుట్టిన పిల్లలను కూడా హోమియోపతి పిల్ల వేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇంత ముందు వరకు విత్ జనరల్ పెడిస్ట్రిషియన్ కి చూపించి ఇప్పుడు మేము డైరెక్ట్ హోమియోపతికి చూపించిన అది అడుగుతున్నాం అందుకనే. ఎస్ అమ్మా, మీరు పిడియాట్రిషియన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా కానీ హోమియోపతి మందులు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చి ఇంకో డౌట్ రావచ్చు, మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం సార్, మేము హోమియోపతి మెడిసిన్ వాడచ్చు అంటే యూ కెన్ యూజ్ బోత్ ఎట్ ఏ టైం. ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర కోసం చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళ దగ్గరకైనా ఒక మెడిసిన్స్ ఇస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలకే ఉంది అంటే సర్ది మందు అని చిన్న చిన్న మ్యాక్స్ట్రా ఉంటది, ఫీవర్ కి పారాసిటమాల్ సిరప్ అని ఉంటది. అలాంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చి పిల్లలకు అక్కడ ఆ మెడిసిన్స్ వేసిన తగ్గట్లేదని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చి మీరు మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ అవి వేస్తే రెండు ఏమైనా ఎఫెక్ట్స్ అంటాయా? వాస్తవానికి అంటే మీరు చెప్పిన కేసు తీసుకుంటే మీరు పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినారు, దగ్గు అని సర్దు అని వచ్చినది, వెళ్ళినారు, అక్కడ మెడిసిన్ వాడినారు, తగ్గలేదు కదా, ఓకే. మేము హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి వస్తే కంప్లీట్ కేర్ తీసుకుంటాం. మేము కేర్ తీసుకొని చెప్పేసి మా మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. అప్పుడు అలోపతిక్ మెడిసిన్స్ అవసరం లేదు. ఆ కేసుకి, మీరు చెప్పిన కేసుకి అలోపతిక్ మెడిసిన్స్ అవసరం లేదు. మన హోమియోపతి మెడిసిన్స్ ఎలోన్ గా ట్రీట్ అవుతుంది కేసు. కానీ ఇంకో కేసు ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్నది. ఆ బీపీ కేసులలో చాలా మంది హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గరికి రారు, అలోపతి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళు టెల్మా కానీ, కాల్షియం ఛానల్ బ్లాకర్ కానీ, బీటా బ్లాకర్, ఆల్ఫా బ్లాకర్ ఏదో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. దాని తర్వాత తదనంతరం మీలాంటి ద్వారా 1 year తర్వాత మా దగ్గరకు వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఆ కేసు ఫస్ట్ మేము వెంటనే అలోపతి మెడిసిన్ విత్డ్రాల్ చేపియం. మేము స్లోగా విత్డ్రా టాపరింగ్ డోస్ చేస్తాం మేము. అప్పుడు సేమ్ 2 వాడొచ్చు అని చెప్తాం ఆ కేసుకి. కానీ మీరు చెప్పిన కేసు మాత్రం కంప్లీట్ గా అలోపతి మెడిసిన్స్, అక్యూట్ కేసు కదా, అలోపతి మెడిసిన్స్ కంప్లీట్ గా విత్డ్రా చేయమని చెప్తాం. నో ఇష్యూ. అదే క్రానిక్ కేసులో వాళ్ళు ఆల్రెడీ బాడీ దానికి అడాప్ట్ అయి ఉంటుంది కదా అలోపతిక్ మెడిసిన్స్ కి, వెంటనే విత్డ్రా చేస్తే సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి స్లోగా టాపరింగ్ చేస్తాం దాని డోస్ ని, స్లోగా చేసి దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు డెంగ్యూ వస్తుంది, అసలు డెంగ్యూ మస్కిటో బైటింగ్ అని చెప్పారు, అది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోలేదు? ఎస్ వైద్య విధానంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే నివారణ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థ అయినప్పటికీ ఏదైనా సరే ఒక రాష్ట్రం ఏదైనా బాగుండాలంటే ప్రివెంటివ్ కేర్ మీద ఈ యొక్క ప్రభుత్వాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వ్యాధి రాకముందుకే మనము నివారణ చర్యలు చేపడితే వ్యాధి వచ్చినాక ఇబ్బందిని అనేది మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్, డెంగ్యూ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటే మస్కిటో ద్వారా వచ్చే వ్యాధుల నివారణ ఎట్లా చేయాలి? వాస్తవానికి వర్షాకాలం మొదలైన తర్వాత అక్కడక్కడ గుంటల్లో నీళ్ళు అనేవి స్టోరేజ్ అవుతుంటాయి. అక్కడ గుడ్లు చాలా పెడుతూ ఉంటాయి మస్కిటోస్. ఆ గుడ్లు పెట్టే స్థలము దానికి హోమ్ అనమాట. సో అక్కడ ప్రదేశంలో మనకు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని బాల్స్ ఇస్తున్నారు, అది నాప్థలిన్ బాల్స్ ఆర్ సంథింగ్, అవి వేయడం ద్వారా గుడ్డు పెట్టే అవకాశం ఉండదు, మస్కిటోస్ అన్ని కూడా చనిపోతూ ఉంటాయి. అది మన ఇంట్లో ఏంటంటే చెత్త చెదారం కూడా కంప్లీట్ గా ఓపెన్ గా డస్ట్బిన్స్ లేకుండా క్లోజ్డ్ డస్ట్బిన్స్ వాడే ప్రయత్నం చేయాలి. నీట్ గా మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసుకోవాలి. ఇంకోటి మన యొక్క డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఫుల్ హ్యాండ్ చేసుకోవడం ద్వారా అంటే మస్కిటో బయట అవ్వడానికి ప్లేసెస్ ఉన్నాయి. సో అదొకటి చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మస్కిటో రిపెలెంట్స్ కూడా కొంచెం యూజ్ చేయాలి. కానీ మస్కిటో రిపెలెంట్స్ యూజ్ చేయడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. కొంచెం ఆస్థమాటిక్ పీపుల్ వాళ్ళు ఉన్నవాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. ఇంకోటి మన యొక్క హౌసెస్ కూడా ఎట్లా ఉండాలంటే విండోస్ కూడా మనం మస్కిటో నెట్స్ యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడంతో బెడ్స్ పైన కూడా మస్కిటో నెట్స్ ఉన్నాయని తెలుస్తున్నాం. అవి కూడా ప్రాపర్ యూటిలైజ్ చేస్తే ఈ యొక్క దోమల నుంచి మనం రక్షించబడతాం. దోమల నుంచి రక్షించబడితే మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు మనం వ్యాధుల నుంచి కాపాడుకున్నట్టే. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఉందో దోమలు మనం చంపాలి. అంటే అది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నది. అక్కడ రూరల్ ఏరియాస్ లో గ్రామ పంచాయతీస్ కూడా వాళ్ళు స్మాగింగ్ చేస్తున్నారు.
దానితో పాటు మన ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బయట ఉన్న మస్కిటోస్ మనం లోపల రానియకుండా చూసుకోవడం ద్వారా మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడబడుతుంది. ఇప్పుడు రెపెలెంట్స్ యూస్ చేయదని చెప్పారు. ప్రతి ఇంట్లో ఆల్ అవుట్ Yes. మస్కిటో అవి బాగా మస్కిటో రిపెలెంట్ అని 10 రూపీస్ అలా జెట్స్ Yes, లాగా యూస్ చేస్తారు. Yes, yes. అవి మంచివంటారా హెల్త్ కి? అదే నేను ఇందాక చెప్పింది ఏంటంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. Hmm. ముఖ్యంగా ఆస్తమాటిక్ పేషెంట్స్ లో ఇబ్బంది జరుగుతుంది. సో అది లోపలికి వెళ్ళడం ద్వారా బ్రాంకో డైలేటేషన్, అది కన్స్ట్రిక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వాడితే మంచిది. అట్లా అది అంత మించి ఇంకేం లేదు. కేర్ఫుల్ గా చూసుకొని వాడాలి. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఆస్తమాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వెదర్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళకి ముందే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులకి, అందులో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా చూసి మస్కిటో రిపెలెంట్స్ వాడితే మంచిది. ఇప్పుడు డెంగ్యూ గురించి మాకు చాలా వివరంగా చెప్పినారు అసలుకి. అంటే ఇక్కడికి వస్తే కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి చాలా, డెంగ్యూ గురించి కానీ టైఫాయిడ్ గురించి కానీ. టైఫాయిడ్ లో కూడా ఏమైనా లెవెల్స్ ఉంటాయా? ఇప్పుడు డెంగ్యూలో బ్లడ్ ప్లేటెట్స్ తక్కువ అవుతాయని చెప్పారు. టైఫాయిడ్ అలాంటివి ఏమైనా ఉంటాయా? టైఫాయిడ్ అంటే ఇప్పుడు అంటే మెయిన్ గా ఎంటరిక్ ఫీవర్ అంటారు దాన్ని. గట్టు మీద బాగా అంటే ఇంటెస్టైన్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. టైఫాయిడ్ వల్ల అంటే ఇప్పుడు అంత సివియారిటీ మాత్రం రావట్లేదు, అప్పుడు కేసెస్ ఉంటుండే. టైఫాయిడ్ లో కూడా కొంత మేరకు ప్లేటెట్ తగ్గే అవకాశం ఉంటుంది కొన్ని కేసెస్, అన్ని కేసెస్ లో కాదు. దాదాపు డెంగ్యూలోనే ఎక్కువ కాంప్లికేషన్ వచ్చే అవకాశం, టైఫాయిడ్ లో మరీ పెద్దగా కాంప్లికేషన్ వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేదు. ఇప్పుడున్న బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా తట్టుకుంటుంది దానికి. అంటే టైఫాయిడ్ కి సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా మనకు టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరీ టైఫాయిడ్ లో పెద్దగా అంటే టెంపరేచర్ రేంజెస్ కూడా అంత ఎక్కువ ఏమి వెళ్ళవు డెంగ్యూతో కంపేర్ చేస్తే. ఎంటరిక్ ఫీవర్ అంటారు మామూలుగా దాన్ని. ఇంటెస్టైన్ మీద ఎక్కువ దాని అటాక్ అని ఉంటుంది. డయేరియా ఎక్కువ అవడం వల్ల లోపల ఉన్న బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది. దానివల్ల హైపోవాలిమియా వస్తుంది. హైపోవాలిమియా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత సివియర్ కేసు దాకా మాత్రం టైఫాయిడ్ లో వెళ్ళకపోవచ్చు. చాలా తొందరలోనే రికవర్ అవుతాడు పేషెంట్. ఇప్పుడు డెంగ్యూ వచ్చి తగ్గిపోయినాక కూడా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటది హెల్త్ కి? కొంచెం Yes, సిక్ yes. అయిపోతారు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ. మనకు ఎప్పుడైతే ఒక వైరస్ గానీ ఏదైనా మనకు ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, దాన్ని పోలీస్ అంటారు. ఆ పోలీస్ వ్యవస్థ అనేది బాగా, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ వర్క్ చేసేటప్పుడు మన యొక్క బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం యూటిలైజ్ అవుతుంటుంది. ఆ యూటిలైజ్ అయిన ఎనర్జీ మళ్ళీ రీబ్యాక్ చేయాలి, అంటే రీప్లేనిష్ చేయాలి. అంటే మన యొక్క ఫుడ్ అనేది ఫీవర్ వచ్చిన తర్వాత మన ఫుడ్ అనేది వైటమిన్స్ బాగా తీసుకోవాలి, నెక్స్ట్ జ్యూసెస్ బాగా తీసుకోవాలి, కొంచెం ఇమ్యూన్ బూస్టింగ్ అనమాట. ఇమ్యూన్ సంబంధించిన ఫ్రూట్స్ ఎస్పెషల్లీ పొమగ్రనేట్ కానీ యాపిల్ అట్లాంటివి జ్యూసెస్ బాగా తీసుకోవడం ద్వారా విటమిన్ సి ఎస్పెషల్లీ ఇమ్యూనిటీకి బాగా ఉపయోగపడుతున్నది. అట్లాంటివి మనం ఎక్కువ తీసుకోవడం ద్వారా ఏమైందంటే తొందరగా బాడీ రికవర్ అవుతున్నది. రికవర్ అవ్వడం వల్ల మనకు బాడీ యొక్క వీక్నెస్ అనేది కనిపించకుండా పోతున్నది. చాలా మంది కేసెస్ మా దగ్గర వచ్చే కేసుల్లో మనకి ఇప్పుడు ఫీవర్ వచ్చిన తర్వాత చాలా మంది బాడీ వీక్నెస్ ఉంటుంది. చాలా బాడీ వీక్నెస్ ఉంది. ఎస్పెషల్లీ కోవిడ్ లో బాగా ఇష్టం. ఆఫ్టర్ కోవిడ్ అటాక్ వచ్చిన తర్వాత చాలా మందికి వీక్నెస్ ఉంటుంది. మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే వీక్నెస్. బాగా చాలా మంది బాడీ వీక్నెస్. సార్ మేము ఇంతమందికి బాగా పనిచేసేటోళ్ళం, మేము రూరల్ ఏరియాస్ వాళ్ళ మాటలు ఏంటంటే, మేము కరోనా రాకముందుకు చాలా పని చేసేటోళ్ళం. ఒక కొన్ని పత్తి బస్తాలు మోసి కూడా మేము మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకునేటోళ్ళం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏం మాయరోగం సార్ అది మాకు తెలుస్తలేదు. కోవిడ్ వచ్చిన తర్వాత మా బాడీ చేతనైతలేదు, అసలు కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అవుతున్నాం మేము అన్నట్టు. అంటే ఒక వైరల్ ఫీవర్ తర్వాత బాడీ వీక్నెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అందులో కూడా హోమియోపతి వైద్యం మాత్రం ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ఫీవర్ వచ్చిన తర్వాత ఏదైనా సరే, అక్యూట్ ఇల్నెస్ కానీ క్రానిక్ ఇల్నెస్ కానీ, దాని తర్వాత వచ్చిన బాడీ వీక్నెస్ హోమియోపతిలో పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ యొక్క మెడిసిన్స్ వాడడం ద్వారా కంప్లీట్ గా రికవర్ అవుతున్నారు. ఎలాంగ్ విత్ మీరు అన్నట్లు ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కంప్లీట్ గా బాడీ రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.